హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శారదా రెసిపీస్. ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు పొడి చేస్తున్నాను. టిఫిన్స్లోకైనా రైస్లోకైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేయండి. ధనియాలు కావాల్సిన తీసుకోవాలి. ఆయిల్ వేసుకొని ధనియాలు వేసుకోవాలి, దోరగా వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ వచ్చాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగాక కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా వేగాక కరివేపాకు వేసుకో. వేస్తే బాగుంటుంది కరివేపాకు పొడికి. లేతది కాకుండా ముదురుది తీసుకోవాలి. మరీ లేతది తీసుకోవచ్చు. బాగా వేగాక చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ వేసి మిక్సీ. అదే ఈ వేగిపోయి ఈ తర్వాత ఆపేస్తున్నాడు. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టినాడు.
ఇవన్నీ వేసుకోవాలి. కరివేపాకు పొడి, మిర్చి, ధనియాలు, జీలకర్ర, మిర్చి, అది నలిగాక కారం, వెల్లుల్లి వేస్తాం. కరివేపాకు పొడి చల్లారి పెట్టుకోవాలి కొద్దిసేపు. కొద్దిసేపు అయ్యాక బాటిల్లో తీసుకో చల్లారాక.